కానీ మళ్ళీ అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు, అంటే వీళ్ళందరూ ఏదైతే పార్టీని సంప్రదిస్తుందని తెలిసిన టైంలో అన్న మీరు రావాలి, దేశం గురించి రావాలి, ధర్మం గురించి రావాలి, మీలో చూసిన లక్షణాలు నాకు మంచి సపోర్ట్ చేశాడు. 3 నెలల్లో మన టికెట్ భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మింది. మరి 3 నెలలు అంటే నాకు 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఆ పార్టీలో 3 నెలలు నమ్మారు. ప్రజలు కూడా నమ్మారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, అరవింద్ గారి సహకారం కావచ్చు, భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది, ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయిన చాలా తక్కువ టైంలోనే ఆయనకి టికెట్ ఇచ్చారు. బట్ ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆయనకి టికెట్ వస్తుందని కానీ లేదా గెలుస్తారని కానీ ఎక్స్పెక్ట్ చేశారా? మీకుండేనా ఆశ? గెలుస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాం. అంటే క్యాన్వాసింగ్కి వెళ్ళాను కదా నేను కూడా. చూసినప్పుడు ప్రజల రెస్పాన్స్ చూసినప్పుడు తప్పకుండా గెలుస్తారని నమ్మకం వచ్చింది. సో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన గురించి ఎవరైతే ఆయన నుంచి సహాయం పొందారో లేకపోతే ఆయన గెలవాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ చూసినప్పుడు మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఒక హస్బెండ్నే అలా చేస్తూ పొగుడుతున్నప్పుడు లేకపోతే ఆయన మంచితనం గురించి నలుగురు మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా ఒక వైఫ్గా ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది, ఒక ప్రౌడిష్గా అయితే ఉంటుంది. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా అనిపించింది. చూశాను కొన్ని సందర్భాలు కార్యకర్తలు అయితే వాళ్ళు చాలా హ్యాపీగా మాకు ఒక మంచి నాయకుడు దొరికారు అని చెప్పి అంటే తిరిగాం కదా ఆ టైంలో 1.5 month. ఇప్పుడు ప్రజల స్పందన ఇట్లా మాకు తెలుసు, మాకు అక్కడ పరిచయం అంటే దుబాయ్లో పరిచయం అని కొందరు మాకు అంటే 20 years నుంచి పరిచయం అమ్మ, చాలా మంచి చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న అతను అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. సో రాకేష్ రెడ్డి గారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళారా? టికెట్ వస్తుంది, పోటీ చేయాలి, గెలవాలి అనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళారా? లేకపోతే పార్టీలో ఉండి ప్రజాసేవ చేస్తే చాలు అనుకుని 100% గెలుస్తానని ఆత్మవిశ్వాసం. నేను రాజకీయాలకు వెళ్ళక ముందు ఒక 1 month ముందు నా బర్త్డే సెలబ్రేషన్ చేసాం కావాలని. అంటే నేను 30 సంవత్సరాల ప్రాంతంలో పరిచయం లేను. నేను ఇప్పుడు కూడా అక్కడ ఉన్న 87 పల్లెలలో ఎవరికి పరిచయం లేను. ఏదైతే ఎవరైతే నా చారిటీస్ ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఉన్నాయో అంతవరకు పరిచయం ఉంటాను. ఒక 4-5 విలేజ్లకు, ఆ మండలానికి, లేకపోతే పెద్ద వ్యక్తులకు ఎవరి రాకేష్ రెడ్డి అంటే. కానీ మిగతా మామూలు ప్రజలకు గుర్తులేను. అప్పుడే కొద్దిగా సెలబ్రేషన్ చేశాం. సెలబ్రేషన్ చేసినప్పుడు భయపడే వాళ్ళందరూ ఆ ప్రాంతంలో. ఎక్కడంటే అది తెలుగు సినిమాలో విక్రమార్కుడు సినిమాలో కదా ప్రజలు భయపడేవాళ్ళు వీళ్ళనత్త. అంటే ప్రజలలో ఏముంది అసలు? నేనంటే ఎవరో డబ్బు ఉన్నదా అనుకుంటారా, లేకపోతే ఎవరు అనుకుంటారు? చర్చ జరగాలని కొద్దిగా ట్రిక్స్ పెట్టాము, ఓటింగ్స్ కానీ అది కానీ. మేము ఆ రోజే నేను చెప్పాను, నా నియర్ అండ్ డియర్ కజిన్స్ ఉండేవాళ్ళు ఒక 8 మంది ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. ఒకటే చెప్పాను, ఈరోజు డేట్ రాసుకోండి. వాళ్ళకి చెప్పాను, అసెంబ్లీ పాసులు ఇప్పుడే రాసి పెట్టుకోండి. పార్టీ చూజ్ చేసుకోలేదు వాళ్ళు, నాకు ఇంకా రమ్మనంటే రాజకీయాలకు రావాలని నిర్ణయం జరిగిపోతే క్లియర్గా చెప్పాను, అసెంబ్లీ పాసులు రాసుకోండి. అప్పటికి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి, అసెంబ్లీలో పాసులు ఇవ్వలేదంటే మళ్ళీ అంతా బిజీ అయిపోతానని. అంత నమ్మకం నా మీద. ఒకటండి, ఒక స్వచ్ఛమైన మనసుతో వచ్చినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి అంటే భగవంతుడు. ప్రకృతి అంటే కనబడే చెట్టు కదా, చెట్టు పుట్ట మనిషిని పుట్టించిన భగవంతుడు. కాబట్టి భగవంతుని నమ్ముకొని రావాలి అని నా అభిప్రాయం. అది అనుకున్నాను, భగవంతుని కోరుకున్నాను. దేవుడా, ఎన్నో అయితే చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు కన్నీళ్ళు అనుభవించి స్థాయికి వచ్చాను. కానీ కొన్నిసారి సంఘంలో జరిగే, సమాజంలో జరిగే బాధలు చూస్తే, ఈ టీవీలు, మీ టీవీ ఛానల్లో దాంట్లో దీంట్లో చూస్తే ఒక రకమైన ఇబ్బంది. వ్యక్తిగా కొంతవరకే పరిమితం అవుతున్నాము. కొద్దిగా పవర్ వస్తే 10 మందికి ఎక్కువ ఉపయోగపడతాను అని దేవుని అంతే కోరుకున్నాను. ఎందుకంటే ఆర్థికంగా బాగానే ఉన్నాను. ఇంకా మర్సిడెస్ కారు, దాని మీద కావాలంటే ఇంకో కారు పెట్టాలంటే ఒకటే కారు కిందనే కూర్చోవాలి. 8 బెడ్రూమ్లు, ఒక బెడ్రూమ్లో పడుకుంటాం, ఇక 7 బెడ్రూమ్ ఖాళీగానే ఉన్నాయి. అంటే దేవుడిని అంతే కోరుకున్నాను. ఏ రకంగానే సరే నా ధనం, నా ధైర్యం, అదేదైనా సరే పేద ప్రజలకు ఉపయోగపడాలి. ఆ దైవాన్ని కోరుకుని వచ్చాను. ఆ దేవుడు రూపంలో ఉన్న మనుషులు ఆశీర్వదించారు. ఈరోజు మీ ముందు గౌరవ శాసనసభ్యుడిగా కూర్చొని ఉన్నాను. సో గౌరవ శాసనసభ్యుల సతీమణిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు, డబ్బు, అవినీతి శాసిస్తున్న ఈ టైంలో రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఆ టైంలో ఇలాంటి వ్యక్తి, ఇందాక ఆయన అన్నారు, ఆయన ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారో, ముక్కుసూటి తత్వం ఉంటుందో ఈ సమాజంలో ఇప్పుడున్న పాలిటిక్స్లో ఆయన సరిపడరు అనుకున్న దాంట్లో లేదు, ఇలాంటి వాళ్ళనే ప్రజలు కోరుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అనేది ప్రూవ్ చేశారు. ఫస్ట్ టైం ఆయన గెలిచారు, ఫస్ట్ టైమే పోటీ చేశారు, దాంట్లోనే గెలిచారు. ఆ గెలిచింది కూడా అవతల ప్రత్యర్థి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి
చాలా నేను బలమైన మనిషిని, నన్ను ఎవరు ఓడించలేరు అనుకున్న మనిషిని ఓడించారు. అవును. రైట్. సో అది గుర్తు తెచ్చుకున్నప్పుడు అది, లేదా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? గర్వంగా అనిపిస్తుంది. అంటే 4 నెలలు అంటున్నారు కానీ ఫస్ట్ నుంచి తను చేస్తూ ఉన్నారు కదా సర్వీస్ ఏదైతే. కాకపోతే అది అంటే చెప్పేవాళ్ళం కాదు కానీ ఎక్స్పోజ్ అయ్యేది కాదు కానీ తను చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి. నాకు తెలుసు కదా, అది 18 years ఈ జాన్కి. అంటే చూస్తున్నాను కదా 18 yearsలో చేస్తూ ఉండేవాళ్ళు. అది మౌత్ టాక్ తనకు బాగా ఉపయోగపడింది. అంటే హెల్ప్ తీసుకున్న వాళ్ళకైతే చెప్పుకుంటారు కదా, అది జీవితాంతం గుర్తుంటుంది. ఎట్లా స్కూలింగ్ అయితే అంటే బయటికి వెళ్ళే పిల్లలకి, హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్న వాళ్ళకి, ఇంకా రకరకాలు, ఏదో ఇల్లు కట్టుకోవాలి మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న వాళ్ళకైతే, మ్యారేజెస్కి ఇట్లా చాలా చేసేవాళ్ళు తను. అదంతా అదేంటంటే ఆ మౌత్ టాక్ యూస్ అయింది. ఈ టైంలో ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ రూపంలో వచ్చింది. సో అదే అన్నాను కదా నేను. నాకు అప్పుడు అంటే తిరుగుతున్నప్పుడు అంటే చూసాం కదా ప్రజల రెస్పాన్స్ చూసినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది, గెలుస్తామన్న నమ్మకం కూడా వచ్చింది.